ఆడిట్ ఎలా అనుకుంది. సంజయ్ స్క్రీన్ వైపు చూస్తున్నాడు. అతని ప్లాన్ ఇప్పుడు పెద్ద దశలోకి వెళ్ళింది. సాయంత్రం అయింది. అన్విత ఇంటి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. శంకర్ కూడా కూర్చున్నాడు. వాళ్ళు భోజనం చేస్తున్నారు. శంకర్ అన్నాడు, ఈరోజు ఆఫీస్లో ఆడిట్ గురించి విన్నావా అని. అన్విత తల ఊపింది. అవును అంది. చిన్న విషయమే కానీ జాగ్రత్త అవసరం అన్నాడు శంకర్. అన్విత నెమ్మదిగా అంది, నాన్న మీరు ఎప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంటారు అని. శంకర్ చిరునవ్వు నవ్వాడు. భయం ఉంటేనే మనిషి తప్పులు చేస్తాడు, నిజం ఉంటే భయపడాల్సిన అవసరం లేదు అని. ఆ మాట అన్విత మనసులో గట్టిగా నాటుకుపోయింది. రాత్రి సంజయ్ ఫోన్ మోగింది. అమ్మ, ఎలా ఉన్నావు బాబు అంది. బాగున్నానమ్మా అన్నాడు. సరిగ్గా తింటున్నావా అంది. తింటున్నా అన్నాడు. ఆమె సాధారణ విషయాలే అడిగింది. పక్కింటి వాళ్ళ సంగతి, వాతావరణం, చిన్న చిన్న విషయాలు. అతని గుండె కొంచెం ప్రశాంతమైంది. అమ్మా అన్నాడు. ఏమైంది అంది తల్లి. ఏమీ లేదు అన్నాడు. అతను చెప్పలేదు తన ప్లాన్ గురించి. మరుసటి రోజు ఆఫీస్లో సంజయ్, అన్విత, కొలీగ్స్ కలిసి మాట్లాడుతున్నారు.